హలో, నేను మిస్ రావు. జగన్మోహన్ రెడ్డితో అంటకాగినటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డికి వీర విధేయులుగా వ్యవహరించినటువంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళుగా వెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో ఇప్పుడు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులు ఒకరు. ఆయన కూడా వెళ్ళిపోయారు రాజీనామా చేసి. ఆ వెళ్ళేటప్పుడు కూడా విధేయతను ప్రదర్శించడమే రామాచార్యుల యొక్క గొప్పతనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. వాస్తవంగా స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడికి ఆయన రాజీనామా లెటర్ను అందజేయాలి. కానీ మండల చైర్మన్గా ఉన్నటువంటి మోషేరాజుకి ఇచ్చి వెళ్ళిపోయారు రామాచార్యులు. సో ఆయన రాజీనామా చేసి వెళ్తూ కూడా జగన్మోహన్ రెడ్డి విధేయతను ప్రదర్శించారు రామాచార్యులు. అసలు ఇంతకీ ఈ రామాచార్యులు ఎవరు? ఈయన ఎందుకు ఇప్పుడు రిజైన్ చేసి అసెంబ్లీ సెక్రటరీ జనరల్కి వెళ్ళిపోయారు అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకుందాం. దానికంటే ముందు ఆయన ప్రొఫైల్ ఏంటి, ఆయన పుట్టుపూర్వోత్తరాలు ఏంటి అనేది ఒకసారి పరిశీలిద్దాం. రామాచార్యులు అసెంబ్లీ సెక్రటరీ జనరల్. సాధారణంగా అసెంబ్లీకి సెక్రటరీ జనరల్ అనేవాళ్ళు ఉండరు, ఓన్లీ సెక్రటరీ మాత్రమే ఉంటారు, అసెంబ్లీ సెక్రటరీ మాత్రమే ఉంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలో ఉండేటువంటి ఏ రాష్ట్రంలో కూడా అసెంబ్లీకి సెక్రటరీ మాత్రమే ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి సెక్రటరీ జనరల్ని క్రియేట్ చేశారు. క్రియేట్ చేసి రామాచార్యుల్ని ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఒక వినూత్నమైనటువంటి పదవిని క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి ఆయనకి అప్పచెప్పారు. ఆ విధమైనటువంటి విశిష్టాధికారాలతోటి పోస్ట్ని క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. అంటే రామాచార్యుల ద్వారా జగన్మోహన్ రెడ్డి ఎంత లబ్ధి పొందారు ఢిల్లీలో పార్లమెంట్లో అనేది ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. సో రామాచార్యులు విద్యార్హతలు ఎంఏ, ఎల్ఎల్బి, పిహెచ్డి. చదువు పరంగా ఉన్నత విద్యను అభ్యసించారు రామాచార్యులు. ఎంఏ, ఎల్ఎల్బి, పిహెచ్డి, అద్భుతమైనటువంటి ఉన్నత విద్య. 1983లో రాజ్యసభ సెక్రటరియట్లో ఉద్యోగం సంపాదించారు. సో రాజ్యసభ సెక్రటరియట్లో 83లో ఆయన ఉద్యోగం సంపాదించి అప్పటి నుంచి అక్కడే జాబ్ చేస్తూ వచ్చారు. 2018లో ఆయనకి రాజ్యసభ సెక్రటరీగా ప్రమోషన్ వచ్చింది. ఆయన మామూలు ఉద్యోగం నుంచి ఆయన సెక్రటరీ అయ్యారు. రాజ్యసభ సెక్రటరీగా ప్రమోషన్ 2018లో వచ్చింది ఆయనకి. 2021లో రాజ్యసభ సెక్రటరీ జనరల్గా నియామకం అయింది. జనరల్గా పార్లమెంట్లో మాత్రమే సెక్రటరీ జనరల్ అనేటువంటి పదవి ఉంటుంది. సో రాజ్యసభ సెక్రటరీ జనరల్గా 2021లో ఆయన నియామకం అయ్యారు. ఆ పదవి నుంచి ఒక ఉద్యోగి రాజ్యసభకు ఎంపిక కావటం అనేది ఒక రామాచార్యుల విషయంలోనే సాధ్యమైంది. సెక్రటరీ జనరల్గా ఒక మామూలు ఉద్యోగి రాజ్యసభకు సెక్రటరీ జనరల్గా కావడం అనేది. గతంలో ఎప్పుడు కూడా ఐఏఎస్లకు మాత్రమే సెక్రటరీ జనరల్ రాజ్యసభ అనేది దక్కేది. కానీ వెంకయ్య నాయుడు రాజ్యసభ చైర్మన్గా ఉండగా తెలుగువాడు అనేటువంటి ఉద్దేశంతో రాజ్యసభ సెక్రటరీ జనరల్గా ఈయన్ని నియమించారు అనేటువంటి ఒక చర్చ అప్పట్లో నడిచింది. కానీ 73 రోజులకే రాజ్యసభ సెక్రటరీ జనరల్ పదవి నుంచి ఈయన తొలగింపబడ్డారు. అంటే ఈయన ఏం చేస్తుంటారు అనేది ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. రిటైర్మెంట్ తర్వాత రాజ్యసభ సెక్రటరీ సలహాదారు పదవి ఇవ్వడం జరిగింది. రిటైర్మెంట్ తర్వాత రాజ్యసభ సెక్రటరీకి సలహాదారు పదవి ఇవ్వడం జరిగింది. 2022 డిసెంబర్లో ఏపీ అసెంబ్లీ వ్యవహారాల కన్సల్టెంట్గా ఈయన నియమించారు. ఆ తర్వాత 2023 ఏప్రిల్, అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాం మొత్తం నేను చెప్తున్నా, అసెంబ్లీ సెక్రటరీ జనరల్గా నియమించారు జగన్మోహన్ రెడ్డి. ఫస్ట్ టైము ఆయన ఆంధ్రప్రదేశ్కి రిటైర్ అయిన తర్వాత 2022 డిసెంబర్లో కేవలం కన్సల్టెంట్గా మాత్రమే వచ్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వీర విధేయతను ప్రదర్శించారు రామాచార్యులు. దాంతో ఆయనకి ఏకంగా అసెంబ్లీ సెక్రటరీ జనరల్గా నియమించారు. ఒక్క రోజులో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పోస్టు జగన్మోహన్ రెడ్డి సృష్టించాడు. ఒకే ఒక్క రోజులో రామాచార్యుల కోసం తన విశిష్టాధికారాలతో జగన్మోహన్ రెడ్డి సెక్రటరీ జనరల్ అనేటువంటి పోస్ట్ని క్రియేట్ చేశారు. అది కేవలం జగన్మోహన్ రెడ్డికే సాధ్యం. ఏ సీఎం కూడా ఆ విధంగా చేయలేరు. రిటైర్డ్ ఉద్యోగుల పదవుల నుంచి తప్పుకోవాలని కేంద్రం ఆదేశం. వాస్తవంగా రిటైర్డ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పదవుల నుంచి తప్పుకోవాలని కేంద్రం ఆదేశం ఉన్నప్పటికీ కూడా రామాచార్యులకు పెద్దపీట వేసి సెక్రటరీ జనరల్గా జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు పదవిని.
ఇక కేంద్ర ఆదేశాలను పట్టించుకోకుండా ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్గా రామాచార్యులను నియమించారు జగన్మోహన్ రెడ్డి. అంటే ఢిల్లీ నుంచి అమరావతి వరకు లేదా తాడేపల్లి వరకు ఎంత లాబింగ్ నడిచి ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. ఒక వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలపైన అనర్హత వేటులో కీలక పాత్ర పోషించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి వెళ్ళారు, అలాగే ఎమ్మెల్సీలు కూడా వెళ్ళారు. వాళ్ళ మీద అనర్హత వేటు వేయటంలో రామాచార్యులు కీలకమైనటువంటి పాత్రను పోషించారు. సో ఎన్నికల ముందు ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి సి రామచంద్రయ్య లాంటి వాళ్ళు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పట్లో రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోయారు. ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా 4-5 రిజైన్ చేసి వాళ్ళు ఎమ్మెల్యేలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడి వెళ్ళిపోయారు. వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలని ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పీకర్కు కంప్లైంట్ చేసింది. దాన్ని పరిశీలించిన తర్వాత అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ఇచ్చినటువంటి సూచన మేరకు స్పీకర్గా ఉన్నటువంటి తమ్మినేని సీతారాం వాళ్ళ మీద అనర్హత వేటు వేయటం జరిగింది. సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది. 2024 జరిగిన ఎన్నికల్లో ఈ కొత్త ప్రభుత్వం అయ్యన్న పాత్రుడిని స్పీకర్గా ఎంపిక చేసింది. అయ్యన్న పాత్రుడు స్పీకర్గా ఉన్నారు. స్పీకర్కి ఈయన సహాయకారిగా ఉండాలి, సెక్రటరీ జనరల్ అనే అతను. అసలు సెక్రటరీ జనరల్ పదవే లేదు, సరే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. సెక్రటరీ జనరల్గా ఉన్నట్టు రామాచార్యులు తొలి సమావేశంలోనే అయ్యన్న పాత్రుడికి సహకారం అందించలేదు. తొలి సంతకం పెట్టాలి అనేటువంటి విషయం ఆలోచన చేసి అయ్యన్న పాత్రుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అసెంబ్లీకి రాకుండా కొన్ని మీడియా సంస్థలను మీద నిషేధం విధించాడు. ఆ నిషేధాన్ని ఎత్తివేస్తూ తొలి సంతకం చేయాలని చెప్పి అయ్యన్న పాత్రుడు స్పీకర్ హోదాలో భావించారు. దానికి సంబంధించినటువంటి ఫైల్ని తయారు చేయాలని చెప్పి రామాచార్యులకు చెప్తే మరొక ఫైల్ని రామాచార్యులు అయ్యన్న పాత్రుడు ముందు పెట్టారు. దాంతో అయ్యన్న పాత్రుడు సీరియస్ కావడంతో పాటు నేను చెప్పినటువంటి ఫైలు తయారు చేసి తీసుకురండి అని చెప్పి రామాచార్యులకి ఆదేశాలు జారీ చేశారు. జగన్ ప్రభుత్వం పోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, అయ్యన్న పాత్రుడు స్పీకర్ అయ్యారు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి వీర విధేయతను రామాచార్యులు ప్రదర్శిస్తూ వచ్చారు. సో అయ్యన్న పాత్రుడు దెబ్బకు రామాచార్యులు సెటరైట్ కాలేక ఇప్పుడు ఏకంగా రాజీనామా చేస్తూ వెళ్తూ కూడా స్వామి భక్తిని ప్రదర్శించారు జగన్మోహన్ రెడ్డికి. అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పదవికి రాజీనామా చేశారు ఎట్టకేలకు రామాచార్యులు. అంతవరకు ఓకే. కానీ వెళ్తూ స్పీకర్గా ఉన్నట్టు అయ్యన్న పాత్రుడికి రాజీనామా పత్రాన్ని ఇవ్వకుండా ఆయన మండలి చైర్మన్ మోషరాజుకు ఇచ్చి వెళ్ళారు. అంటే ఇక్కడ రామాచార్యులు ఏ విధంగా వీర విధేయతను జగన్మోహన్ రెడ్డి మీద ప్రదర్శించారు అనేదానికి నిదర్శనంగా కనిపిస్తుంది. అసలు రాజ్యసభ సెక్రటరీ జనరల్గా ఉన్నటువంటి ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన్ని అక్కడి నుంచి ఎంత లబ్ధి పొంది ఉండాలి జగన్మోహన్ రెడ్డి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంటే పార్లమెంటు వేదికగా ఓట్ ఫర్ నోట్ లాగా నోట్ ఫర్ క్వశ్చన్ అనేది చాలా కాలంగా నడుస్తూ ఉంది. ఆ విషయంలో రామాచార్యులు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకారం అందించారా, లేదా అక్కడ కమిటీలు ఏర్పాటు చేస్తుంటారు పార్లమెంట్లో, ఆ కమిటీల్లో ప్రాధాన్యత ఇచ్చేలా జగన్మోహన్ రెడ్డికి వ్యవహరించారా ఈ రామాచార్యులు? కారణం ఏమైనప్పటికీ ఆయనకి మాత్రం సెక్రటరీ జనరల్ అనేటువంటి ఒక పదవిని క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆయన్ని కూర్చోబెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అనివార్యంగా రాజీనామా చేసి వెళ్లాల్సిన పరిస్థితి రామాచార్యులకి ఏర్పడింది. సో రామాచార్యులని పంపించడానికి కూడా చంద్రబాబు నాయుడు 1-4 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. రామాచార్యులు రాజీనామా చేసి స్పీకర్కి ఇవ్వాలి వాస్తవంగా. దానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ జగన్మోహన్ రెడ్డి పట్ల స్వామిభక్తిని ప్రదర్శించినటువంటి రామాచార్యులకి జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో మరి ఎలాంటి పదవులను, లేదంటే ఎలాంటి హోదాలను, లేదంటే ప్రైవేటుగా ఎలాంటి సహాయ సహకారాలు అందజేస్తారో మీరు కూడా మీ కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.